అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవనిగడ్డ ఆన్లైన్ క్లాసెస్ హైదరాబాద్ అండ్ నల్గొండ. నేను జి ప్రజాపతి, బోటనీ ఫ్యాకల్టీ, అవనిగడ్డ కోచింగ్ సెంటర్స్, మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్, అలాగనే సబ్ బ్రాంచ్ నల్గొండలో నేను స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జీవశాస్త్ర విభాగంలో ఈ యొక్క వృక్షశాస్త్రానికి సంబంధించి అంటే బోటనీకి సంబంధించినటువంటి సిలబస్ను చాలా సంవత్సరాల నుండి ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అనేటువంటి హైదరాబాద్లోను అలాగనే నల్గొండ బ్రాంచెస్లో కూడా చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో విడుదల చేయబోతున్నటువంటి ఈ యొక్క డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ నోటిఫికేషన్లో భాగంగా రాబోతున్నటువంటి ఈ యొక్క మన బయోసైన్స్ విభాగానికి సంబంధించినటువంటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మొదటగా శుభాకాంక్షలు. అలాగనే మీకు ఈ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మెయిన్ బ్రాంచ్ అనేటువంటి హైదరాబాద్ అలాగనే నల్గొండ రెండు ప్రదేశాలలో కూడా బెస్ట్ ఫ్యాకల్టీల చేత మీకు అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆఫ్లైన్ క్లాసెస్ అనేటువంటివి, ఆఫ్లైన్ క్లాసెస్తో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. సో అలాగనే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రానికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులారా, మొదటగా మనం ఈ రోజు క్లాస్లో మనకి గతంలో ప్రతిపాదించినటువంటి సిలబస్ ప్రకారం ఏ సిలబస్ అనేటువంటిది మనకు ఇవ్వబడి ఉందో అందులో జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సిలబస్ను మనం మొదటగా ఈ వీడియో భాగంగా చూడడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇందులో మనకు మొత్తం సిలబస్ను మనకు 3 రకాలైనటువంటి విభాగాల నుండి పొందుపరిచి ఉంటాడు ఇక్కడ. అందులో జీవశాస్త్రానికి సంబంధిత విషయాలు కొన్ని అయితే, అందులో సబ్ బ్రాంచెస్ అయినటువంటి బోటనీ వృక్షశాస్త్రానికి సంబంధిత విషయాలు, అలాగనే జంతు శాస్త్రానికి సంబంధిత విషయాలు, నిర్జీవ అనుఘటకానికి సంబంధిత విషయాలను ఇందులో పొందుపరచడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనం ఈ వీడియోలో భాగంగా మొదటగా అసలు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో ఎటువంటి సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, అందులో సబ్ టాపిక్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, అలాగనే ఈ సబ్ టాపిక్స్కి సంబంధించి ప్రశ్నలు అనేటువంటివి గత ప్రశ్న పత్రాలలో ఏ విధంగా అడగడం అనేటువంటిది జరిగింది, ఈ విధంగా మనం తెలుసుకోవడంతో పాటుగా ఆ తర్వాత మనం ప్రతి టాపిక్ను కూడా కూలంకుషంగా వివరించుకుంటూ ప్రతి టాపిక్లో కూడా కొన్ని మోడల్ క్వశ్చన్స్ మాదిరి ప్రశ్నలు అనేటువంటి వాటిని మనం తెలుసుకుంటూ మనం సిలబస్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఆఫ్లైన్లో ఆన్లైన్లో మనం పూర్తి చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఇక మొదటగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి సంబంధించి సిలబస్లో భాగంగా మనకి ఏ ఏ అంశాలు అనేటువంటి వాటిని ఇవ్వడం అనేటువంటి జరిగిందని మనం మాట్లాడుకున్నట్లయితే మొదటి టాపిక్గా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ జీవశాస్త్రము దాని యొక్క ప్రాముఖ్యత అనేటువంటి ఒక అంశాన్ని ఇచ్చారు. ఇక్కడ జీవశాస్త్రము దాని యొక్క ప్రాముఖ్యత, ఆ తరువాత సూక్ష్మ జీవుల యొక్క ప్రపంచం అనేటువంటిది, లివింగ్ వరల్డ్ అనేటువంటిది, అలాగనే సూక్ష్మ జీవ ప్రపంచము మైక్రోబియల్ వరల్డ్, అలాగనే కణము కణజాలాలు సెల్ అండ్ టిష్యూస్ అనేటువంటి టాపిక్, మరియు మొక్కల ప్రపంచము ప్లాంట్ వరల్డ్ అనేటువంటిది, అలాగనే జీవశాస్త్రంలో జంతు శాస్త్రానికి సంబంధితమైనటువంటి విషయాలుగా మనకి ఇచ్చివ్వడం జరిగింది. ఇక్కడ జంతువుల ప్రపంచము అనిమల్ వరల్డ్, అలాగనే ఈ యొక్క నిర్జీవ అనుఘటకాల కింద మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని వివరిస్తూ ఉన్నటువంటి అవర్ ఎన్విరాన్మెంట్ పర్యావరణం అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. అలాగనే శక్తి ప్రపంచం అనేటువంటిది, అలాగనే జీవశాస్త్రంలో ఇటీవల పోకడలు అంటే న్యూ ట్రెండ్స్ ఇన్ బయాలజీ అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మీ ముందుకు తేవడం అనేటువంటిది జరిగింది. సో ఇందులో మనం బాగా గమనించినట్లయితే మొదటగా
కొన్ని జీవశాస్త్రానికి సంబంధిత సాధారణమైన విషయాలు ఉంటూనే అందులో సబ్ బ్రాంచెస్ అయినటువంటి మొక్కలకు సంబంధిత వృక్ష శాస్త్రానికి సంబంధిత విషయాలు, జంతు శాస్త్రానికి సంబంధిత విషయాలు, సూక్ష్మజీవ సంబంధితమైనటువంటి విషయాలను ఇస్తూనే ఇక్కడ మనకు నిర్జీవ అణుఘటకానికి సంబంధిత కొన్ని విషయాలను ఇస్తూ మనకు చివరికి జీవశాస్త్రంలో ప్రస్తుతం కొన్ని నూతన విధానాలు అనేటువంటివి రావడం జరిగింది. లైక్ జెనెటిక్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదా కణజాల వర్ధనం అనేటువంటి టాపిక్ కావచ్చు, అంటే టిష్యూ కల్చర్ లాంటి టాపిక్స్ కావచ్చు, కొన్నిటిని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడంటే జీవశాస్త్రంలో ఇటీవల పోకడలు. మరి ఈ సిలబస్ లో కూడా మనం వృక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి సిలబస్ ను మనం మొదటగా తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి అన్ని అంశాలలో వృక్ష శాస్త్రానికి సంబంధితమైనటువంటి విషయాలను మనం తొలతగా మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, మొదట జీవశాస్త్రం ప్రాముఖ్యత అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే ఈ జీవశాస్త్రం ప్రాముఖ్యత అనేటువంటి అంశంలో మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవశాస్త్ర విభాగాలు ఏమున్నాయి, ఆ జీవశాస్త్రానికి సంబంధిత వృక్ష శాస్త్ర విభాగాలు అనేటువంటివి ఏమున్నాయి. కాబట్టి బోటనీ సిలబస్ కు సంబంధించి జీవశాస్త్రం ప్రాముఖ్యతలో వృక్ష శాస్త్రము దాని యొక్క విభాగాలు అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వృక్ష శాస్త్రం ఆ విభాగాలకు సంబంధించినటువంటి విషయం అనేటువంటిది మనకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరాన్ని మనం వృక్ష శాస్త్రం బుక్ను కానీ బాగా గమనించినట్లయితే చాప్టర్ నెంబర్ 3లో ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగి ఉంటుంది. మరి ఇక్కడ నుండి మనం ఖచ్చితంగా బిట్స్ అనేటువంటి వాటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ వృక్ష శాస్త్రంలో వివిధ రకాలైనటువంటి విభాగాల గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి పత్రహరిత సహితమైనటువంటి స్వయం పోషిత థాలోఫైట్ల గురించినటువంటి అధ్యయనం ఏమిటి అనేటువంటి ప్రశ్నను కానీ మనం గమనించినట్లయితే ప్రశ్న పత్రంలో మనకిక్కడ పత్రహరిత సహితమైనటువంటి అంటే అక్కడ మనకు శైవలాలు అవి మనకి ఇక్కడ స్వయం పోషకాలుగా కనబడతాయి ఇక్కడ. సో పత్రహరిత సహితమైనటువంటి స్వయం పోషితమైనటువంటి థాలోఫైట్ల అధ్యయనాన్ని మనం శైవల శాస్త్రము లేదా ఫైకాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ అంటే వృక్ష రాజ్యం వర్గీకరణను మనం తెలుసుకుంటూ అందులో ఉన్నటువంటి ఈ యొక్క మొక్కలకు సంబంధితమైనటువంటి అధ్యయనాలను కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ వృక్ష రాజ్యము దాని యొక్క వర్గీకరణ అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. వృక్ష రాజ్యం మరియు వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అనేటువంటి దాని గురించి మొదటగా ఇక్కడ మాట్లాడుకోవాలి. కాబట్టి వృక్ష శాస్త్రానికి సంబంధించినంత వరకు ఇవ్వబడిన మొదటి చాప్టర్ అయినటువంటి జీవశాస్త్రం ప్రాముఖ్యత అనేటువంటి అంశంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన రెండు అంశాలు ఏమేమిటంటే వృక్ష శాస్త్రము, అందులోని విభాగాలు, బ్రాంచెస్ ఆఫ్ బోటనీ, అలాగని వృక్ష రాజ్యము, వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్, ఈ రెండు అంశాల గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక మనం రెండవ చాప్టర్ విషయానికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు జీవుల ప్రపంచం అనేటువంటి అంశాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ జీవుల ప్రపంచంలోనే ఈ ఇక్కడ మనకి వృక్షశాస్త్ర విభాగాలు, వృక్షరాజ్యం, వర్గీకరణను ఎక్కడైతే జీవశాస్త్రం ప్రాముఖ్యతలో తెలుసుకున్నామో ఇదే అంశాన్ని మనకు జీవుల ప్రపంచము ఇక్కడ లివింగ్ వరల్డ్ అనేటువంటి దానిలో ఇస్తాడు. అందులో ముఖ్యంగా జీవుల వర్గీకరణ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటువంటి వాటిని గురించి మనం ఎక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందంటే జీవుల ప్రపంచము లేదా జీవ ప్రపంచము, లివింగ్ వరల్డ్ అనేటువంటి దానిలో తెలుసుకుంటాం. సో అలాగనే మనం సూక్ష్మ జీవ ప్రపంచం అని చూస్తున్నాం ఇక్కడ మూడవ చాప్టర్ కింద. ఇది మనకు సూక్ష్మ జీవుల గురించినటువంటి అధ్యయన శాస్త్రంలో మనం ఏవైతే 5 రకాలైనటువంటి సూక్ష్మ జీవులను మనం పరిగణలోకి తీసుకుంటామో అందులో మొదటివైనటువంటి శైవలాలు, రెండవమైనటువంటి శిలీంధ్రాలు, బ్యాక్టీరియంలు, వైరస్లు, అందులో మనకి ఇవ్వబడిన ప్రోటోజోవన్లు, ఈ 5 రకాలైనటువంటి సూక్ష్మ జీవుల గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉండగా
మనకు వర్గీకరణలో శైవలాలు శిలీంధ్రాల గురించి తెలుసుకుంటాం. ఇక వర్గీకరణ జంతు రాజ్యంలో అయితే మనకు ప్రోటోజోవన్స్ గురించి వస్తాయి. ఇక్కడ సూక్ష్మ జీవ ప్రపంచం అనేటువంటిది మనకు 8th క్లాస్లో కానీ మనం గమనించినట్లయితే సూక్ష్మ జీవ ప్రపంచం 1, సూక్ష్మ జీవ ప్రపంచం 2 అనేటువంటి అంశాల కింద ఇచ్చి ఉంటాడు ఇక్కడ. అలాగనే మనకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో కూడా సూక్ష్మ జీవ ప్రపంచం యొక్క పరిచయ కార్యక్రమం కొంత ఉంటుంది ఇక్కడ. ఇందులో ముఖ్యంగా 2 రకాలైనటువంటి జీవుల గురించి మనం పూర్తి స్థాయిలో వివరణ తీసుకోవాలి. అందులో మొదటివి ఏమున్నాయంటే ఇక్కడ బ్యాక్టీరియంలు అనేటువంటివి ఇవ్వబడి ఉంటాయి. బ్యాక్టీరియంలు అంటూనే మనకు స్ట్రైక్ అయిపోతుంది ఇక్కడ యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తుకొస్తాడు. యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త మొదటగా బ్యాక్టీరియంలు అనేటువంటి వాటిని గుర్తించడం జరిగింది. అంటే బ్యాక్టీరియంలను తొలుతగా ఎవరు గుర్తించారన్న మొదలుకొని బ్యాక్టీరియంల పైన పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలను మనం ఇక్కడ తెలుసుకుంటూనే బ్యాక్టీరియంలలో రకాలు ఏమేమి ఉన్నాయి, బ్యాక్టీరియంల యొక్క ఆకారాలు ఏ విధంగా ఉన్నాయి, బ్యాక్టీరియంలలో పోషణ విధానం అనేటువంటిది ఏ విధంగా ఉంది, బ్యాక్టీరియంలు అనేటువంటివి సాధారణంగా ఎక్కడ నివసిస్తూ ఉంటాయి, బ్యాక్టీరియంలలో ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, బ్యాక్టీరియంల వలన మానవుడికి ఉపయోగకరమైనటువంటి మరియు హానికరమైనటువంటి చర్యలు ఏమున్నాయి అనేటువంటి వాటిని మనం 8వ తరగతితో మొదలు పెట్టుకొని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనం బ్యాక్టీరియంల పరంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. బ్యాక్టీరియంలతో పాటు ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి మరొక సూక్ష్మ జీవులు ఏమిటంటే ఇక్కడ వైరస్లు. మనకు తెలుసు పూర్తి స్థాయిలో కణరహితమైనటువంటి జీవులుగా పరిచయం అవుతూ అటు సజీవులకు ఇటు నిర్జీవులకు మధ్య వారస్థ జీవులుగా కనబడుతూ అత్యంత అతి సూక్ష్మమైన జీవులుగా పేరుగాంచినటువంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే గమనించదగినటువంటి వైరస్ల గురించి మనం తెలుసుకోవాల్సి వస్తే వైరస్ల పైన పరిశోధన శాస్త్రవేత్తలు ఎవరెవరు, వైరస్ల యొక్క ఆకారాలు పరిమాణం అనేటువంటిది ఏ విధంగా ఉంది, వైరస్లలో కొన్ని రకాలైనటువంటి వైరస్ల యొక్క నిర్మాణాలు ముఖ్యంగా టిఎంవి ఏదైతే మనం టొబాకో మొజాయిక్ వైరస్ అని చెప్తామో, ఏదైతే మనం బ్యాక్టీరియోఫాజ్ లేదా బ్యాక్టీరియంలపై దాడి చేసేటువంటి వైరస్ అని చెప్తామో అటువంటి వాటి యొక్క నిర్మాణాలను మనం వివరించుకుంటూ వైరస్లలో ప్రత్యేకంగా ప్రత్యుత్పత్తి పైన దృష్టి పెట్టాలి. ఇక్కడ లైటిక్ మరియు లైసోజెనిక్ జీవిత చక్రాలు. ఇక వైరస్ల వల్ల మానవునికి లాభాలు అనేటువంటివి ఏం లేవు కాబట్టి నష్టాలు అనేటువంటి వాటిని పూర్తి స్థాయిలో ఎటువంటి వ్యాధులను దారితీస్తాయి అనేటువంటివి మనం ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందంటే వైరస్లు అనేటువంటి అంశంలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండింటిని కూడా మనం 8వ తరగతి అటు మనం మాట్లాడుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఏదైతే మనకు సూక్ష్మ జీవ ప్రపంచం అని ఇవ్వబడినటువంటి చాప్టర్ ఉందో అక్కడ మనం తెలుసుకుంటాం. మరి ఈ రెండిటికి అదనంగా సూక్ష్మ జీవ ప్రపంచం అంటూనే ఈ కంటికి కనబడని జీవులలో మనకు ఏమేమి ఇవ్వబడి ఉంటాయంటే శైవలాలు, ఆల్గే అనేటువంటి సూక్ష్మ జీవులు మనం తెలుసుకోవాలి. అలాగనే శిలీంధ్రాలు, ఫంగి సూక్ష్మ జీవుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇక జంతు రాజ్యానికి సంబంధించి వేటి గురించి ప్రస్తావన వస్తుందంటే అక్కడ ప్రోటోజోవన్ల గురించి మనం మాట్లాడుకోవాలి. సో మనకు తెలిసి ఇక్కడ శైవలాలు, శిలీంధ్రాలు జీవుల వర్గీకరణ లేదా మొక్కల వర్గీకరణ లేదా వృక్ష రాజ్యం వర్గీకరణలో భాగంగా శైవలాలను మనం వర్గీకరణ చేసేస్తాం. ఇక్కడ ఆకుపచ్చని శైవలాలు కావచ్చు, పసుపు పచ్చని శైవలాలు కావచ్చు, గోధుమ వర్ణపు శైవలాలు కావచ్చు, ఎరుపు వర్ణ శైవలాలు, అలాగని నీలి ఆకుపచ్చని శైవలాలు, వాటి యొక్క క్యారెక్టర్స్ అనగా లక్షణాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, వాటి వలన మానవుడికి ఎటువంటి లాభాలు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి ప్రస్తావనతో కూడుకున్నటువంటి అంశాలన్నిటినీ మనం ఎక్కడ మాట్లాడుకోవాలంటే శైవలాలు లేదా ఆల్గేలో మాట్లాడుకోవాలి. దీనికి సంబంధించినటువంటి సమాచారం మనకు 8వ తరగతిలోనే మొదలవుతుంది. మరి 8వ తరగతిలో శైవలాలు అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన ప్రశ్నలు రావడానికి అవకాశం అనేటువంటిది దొరుకుతుంది. ఇక్కడ సాధారణంగా శైవలాలు ఏవి కూడా కంటికి కనబడవు. మరి స్పైరోగైరా కావచ్చు, అలాగనే కానా వంటి శైవలాలు కావచ్చు, ఇవి రెండు మనకు కంటికి కనబడేటువంటి శైవలాలుగా మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. అనగా ఈ క్రింది వాటిలో కంటికి కనబడే శైవలాలను గుర్తించండి అన్నప్పుడు మనం స్పైరోగైరా మరియు కానాను గుర్తించాలి.
ఈ అంశాన్ని మనకి ఎక్కడ ఇవ్వబడి ఉంటుందంటే ఇక్కడ 8th క్లాస్లో ఇవ్వబడి ఉంటుంది. 8వ తరగతి స్థాయిలో కొంచెం తక్కువగా ఇచ్చిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అంటూనే మనం 6వ తరగతి మొదలుకొని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి మనం ఇక్కడ శైవలాల గురించినటువంటి ప్రస్తావనను మనం మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్లో వృక్షరాజ్యపు వర్గీకరణలో భాగంగా మనం ఇక్కడ తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనం శిలీంధ్రాల గురించి కూడా ఈ విధంగానే మనం డిస్క్రైబ్ చేసుకుంటాం. శిలీంధ్రాలు అనేటువంటివి పత్రహరిత రహితమైనటువంటి కంటికి కనబడని సూక్ష్మజీవులు. ఇవన్నీ కూడా పరపోషితమైనటువంటి సూక్ష్మజీవులు. మరి ఇటువంటి శిలీంధ్రాలు కూడా కంటికి కనబడకపోయినప్పటికీ మష్రూమ్స్ లేదా కుక్కగొడుగులు అనేటువంటివి కంటికి కనబడుతున్నాయి. మరి క్రింది వాటిలో కంటికి కనబడే శిలీంధ్రాన్ని గుర్తించండి అన్నప్పుడు కుక్కగొడుగులు గుర్తు తెచ్చుకోవాలి. ఈ క్రింది వాటిలో కంటికి కనబడే శైవలాలు ఏవి అన్నప్పుడు మనం స్పైరోగైరా మరియు కారా వంటి జీవులను గుర్తించాలి. అట్ ది సేమ్ టైం శిలీంధ్రాలలో కొన్ని తరగతులను పరిచయం చేసుకుంటాం. ఈ తరగతులకు సంబంధితమైనటువంటి లక్షణాల గురించి మాట్లాడుకుంటూ వాటి వలన హానికరమైనటువంటి చర్యలు ఏమన్నాయి మరియు ఉపయోగకరమైనటువంటి చర్యలు ఏమున్నాయని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం ఇక్కడ చేస్తాం. సో ఇవి 4 కాకుండా ఏవైతే మనం ప్రోటోజోవన్స్ అని మాట్లాడుతున్నామో సూక్ష్మజీవ ప్రపంచంలో వాటి గురించినటువంటి ప్రస్తావన మనకు జంతు ప్రపంచం అనేటువంటి వాటిలో మనకు రావడం అనేటువంటి జరుగుతుంది. మీకు పూర్తి స్థాయిలో జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను జంతు శాస్త్ర అధ్యాపకులు అలాగనే వృక్ష శాస్త్రానికి సంబంధితమైనటువంటి అంశాలను మాత్రమే మనం ఇక్కడ వరకు మనం మాట్లాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇవ్వబడినటువంటి సిలబస్ లో 3వ చాప్టర్ లో భాగంగా సూక్ష్మజీవుల ప్రపంచంలో మనం బ్యాక్టీరియంలు, వైరస్లు, శైవలాలు, శిలీంధ్రాలు, ఇక జంతు ప్రపంచంలో ప్రోటోజోవన్లు, పూర్తి స్థాయిలో సూక్ష్మజీవ ప్రపంచంలో 5 రకాలైనటువంటి జీవుల గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. అట్ ది సేమ్ టైం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే స్కూల్ అసిస్టెంట్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు దాదాపు 70% వరకు పత్రంలో ప్రశ్నలు అనేటువంటివి వస్తే రిమైనింగ్ 30% మాత్రమే మనకి ఎక్కడి నుండి రావడం జరుగుతుందంటే ఇంటర్మీడియట్ స్థాయి నుండి రావడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ప్రస్తుతం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విషయాలను బోధించుకుంటూనే మనం ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ఇవ్వబడినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీకు తెలియచెప్పేటువంటి ప్రయత్నాన్ని అయితే మనం ఇక్కడ చేస్తాం. సో అలాగనే మనం నెక్స్ట్ చాప్టర్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు అతి ముఖ్యమైనటువంటి చాప్టర్ ప్రశ్నాపత్రంలో ఖచ్చితంగా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయగలిగినటువంటి టాపిక్ ఏమిటంటే ఇక్కడ కణము కణజాలాలు అనేటువంటి చాప్టర్. ఇది మనకు 2గా అర్థం కావాలి. ఇక్కడ సెల్ బయాలజీ కణజీవ శాస్త్రం అనేటువంటిది ఇందులోనే ఉంది, అనాటమీ కణజాల శాస్త్రం అనేటువంటిది కూడా ఇందులోనే ఉంది. కాబట్టి ఈ కణజీవ శాస్త్రము కణ అంతర్నిర్మాణ శాస్త్రం అనేటువంటి వాటిలో మనకి ఇక్కడ కణం కణజాలాలు అనేటువంటి చాప్టర్ కింద సూక్ష్మ రూపంలో మీకు చూపించడం జరిగింది. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. అసలు జీవులన్నిటిలో కూడా మౌలికమైనటువంటి ప్రమాణంగా మనకు కణం అనేటువంటిది కనిపిస్తుందని తెలిసినప్పటికీ ఈ కణానికి సంబంధితమైనటువంటి అధ్యయనాన్ని మనం సైటాలజీ లేదా సెల్ బయాలజీ కణజీవ శాస్త్రం అనే పేరుతో పరుస్తున్నాం. ఈ కణజీవ శాస్త్రంలో మనం అత్యంత ప్రధానంగా గమనించవలసింది ఏమిటంటే కణజీవ శాస్త్రవేత్తలు ఎవరెవరున్నారు అనేటువంటి అంశాన్ని మనం ప్రస్తావించాలి. అంటే కణజీవ శాస్త్రం పైన పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు మనకు తెలియచెప్పినటువంటి విషయాల గురించినటువంటి ప్రస్తావన నుండి మనం క్వశ్చన్స్ అనేటువంటి వాటిని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే కణ సిద్ధాంత ప్రతిపాదకర్తలు ఎవరెవరు అనేటువంటి ప్రశ్న స్థాయిని మనం ఇక్కడ గమనిస్తే మనకు తెలుసు కణ సిద్ధాంతం అనేటువంటి దాన్ని వృక్ష శాస్త్రవేత్త అయినటువంటి ష్లీడన్, జంతు శాస్త్రవేత్త అయినటువంటి ష్వాన్ ఇద్దరు కలిసి ప్రతిపాదించారు. ఇక్కడ ఈ కణ సిద్ధాంతం మనకి ఏం చెప్తుందంటే సజీవులన్నీ కూడా కణాలు మరియు వాటి ఉత్పన్నాల చేత నిర్మితం మరియు కణాలనేటువంటివి ముందు తరపు వాటి కణాల నుండి ఏర్పడుతున్నాయి అనేటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాల నుండి పొందుపరచబడినటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఏమిటంటే ఈ కణ సిద్ధాంతం సెల్ థియరీ అనేటువంటిది. కాబట్టి కణ సిద్ధాంత ప్రతిపాదకర్తలంటూనే మనకు ఎవరెవరు గుర్తు రావాలి? ష్లీడన్ మరియు ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు గుర్తు రావాలి. అలాగనే గత ప్రశ్నాపత్రంలో కానీ
మనం గమనించినట్లయితే ఇక్కడ నుండి ప్రశ్న రావడం జరిగింది. మీరు గమనిస్తే ఏమిటంటే ఆమ్నిస్ సెల్యులా డి సెల్యులా సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, దానికి సంబంధితమైనటువంటి అంశం ఏమిటో గుర్తించమని అడగడాన్ని మనం ఇక్కడ చూస్తాం. మరి ఆమ్నిస్ సెల్యులా డి సెల్యులా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరండి? రుడాల్ఫ్ విర్కోవ్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి ఈ సిద్ధాంతం మనకి ఏం చెప్తుందంటే కొత్త కణాలు పాత కణాల విభజన కారణంగా ఏర్పడతాయి, అంటే కొత్త కణాలు ముందు తరపు కణాల నుండి ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచెప్తుంది. ఇటువంటి ప్రశ్నలు మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మొదటి టాపిక్ అయినటువంటి కణజీవ శాస్త్రవేత్తలు ఎవరెవరు, అట్ ది సేమ్ టైం ఈ కణానికి సంబంధితమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కణాల యొక్క వర్గీకరణ ఏ విధంగా మనకి ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీవులను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం, మొక్కలని మరియు జంతువులని. ఇప్పుడు మనం వృక్ష కణాన్ని గమనించుకోవాలి, జంతు కణం గురించి కూడా మాట్లాడుకోవాలి. అసలు వృక్ష కణం అనేటువంటి దానిలో ఉండి జంతు కణంలో లేనటువంటివి ఏమున్నాయి, జంతు కణంలో ఉండి వృక్ష కణంలో లోపించినటువంటి నిర్మాణాలు ఏవైనా ఉన్నాయా అన్నటువంటి విషయాలపైన మనం బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. అలా కణాల వర్గీకరణలో మనం రెండవ స్థాయిలో కేంద్రకం యొక్క లక్షణాన్ని బట్టి వర్గీకరణ చేస్తాం. ఇక్కడ జీవులను కావచ్చు కణాలను కావచ్చు కేంద్రక పూర్వ జీవులు ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ అని, అలాగని నిజ కేంద్రక జీవులు యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అని ఇక్కడ వర్గీకరణ అనేటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి వృక్ష కణం జంతు కణం ఏ విధంగా ఉంది, కేంద్రక పూర్వ కణాలు మరియు నిజ కేంద్రకమైనటువంటి కణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి రెండు స్థాయిలలో మనం ఇక్కడ కణాల యొక్క వర్గీకరణ గురించి మాట్లాడుతూ కణాల యొక్క పరిమాణం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నాన్ని మనం ఇక్కడ చేస్తాం. అంటే అన్ని జీవులలో కూడా కణాలు అనేటువంటివి ఒకే పరిమాణంలో ఇక్కడ ఉండవని తెలుసు. మరి జీవులలో కణాల యొక్క పరిమాణ ఆధారంగా వర్గీకరణను కానీ గమనించినట్లయితే అతి పొడవైన కణాలు ఏ ఉన్నాయి, అతి చిన్నదైన కణం ఏముంది, అలాగనే అతి పెద్దదైనటువంటి కణాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు మానవుడి యొక్క కాలేయం మూత్రపిండ కణాల యొక్క పరిమాణం ఏ విధంగా ఉంది. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే అతి చిన్నమైనటువంటి బ్యాక్టీరియం కణ పరిమాణం ఏ విధంగా ఉంది, అసలు ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క కణాల యొక్క పరిమాణం ఏ విధంగా ఉంది. ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మాట్లాడుకుంటూ ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వివిధ రకాలైనటువంటి కణాంగాల గురించి మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసుకుంటాం. సెల్ ఆర్గోనెల్స్ అనేటువంటిది. సో ఒక కణం అనేటువంటిది నిర్మాణాత్మకంగా మరియు క్రియాత్మకమైనటువంటి ప్రమాణమైనప్పుడు అందులో క్రియలను జరిపేటువంటి సూక్ష్మమైనటువంటి నిర్మాణాలని మనం కణాంగాలని చెప్పుకుంటాం. ఇందులో ముఖ్యమైనది కేంద్రకం మొదలుకొని అతి చిన్నమైన నిర్మాణాలైనటువంటి సెంట్రియోల్స్ వరకు వివిధ రకాలైనటువంటి కణాంగాల నిర్మాణాలను వాటి యొక్క విధులను మీకు నేను ఇక్కడ డిస్క్రైబ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కణాంగాల తర్వాత కణజీవ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి విషయము మనం చాలా జాగ్రత్త వహించవలసినటువంటి విషయం ఏమైనా ఉందంటే అది కణ విభజన, సెల్ డివిజన్ అనేటువంటిది. ఈ కణ విభజనను మనకు 10వ తరగతిలో ఈ యొక్క ప్రత్యుత్పత్తి అనేటువంటి చాప్టర్లో ఇప్పుడు నూతనంగా యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇక మనం కణ విభజనను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కణజీవ శాస్త్రం అనేటువంటి చాప్టర్లో కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కణ విభజనకు సంబంధితమైనటువంటి శాస్త్రవేత్తలు ఎవరెవరు ఉన్నారనేటువంటి 10వ స్థాయి తరగతి నుండి మనం ఇంటర్మీడియట్ లో రెండు రకాలైనటువంటి కణ విభజనలను మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి మీకు తెలుసు, సమ విభజన మైటోసిస్, క్షయకరణ విభజన మియోసిస్. ఈ రెండిటి గురించి కూడా మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసుకోవాలి. అందులో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే కణ విభజనకు ముందు జరిగేటువంటి అంతర్దశ మొదలుకొని అంతర్దశ తరువాత జరిగేటువంటి విభజన దశలో ఉన్నటువంటి ఉపదశల యొక్క వరుస క్రమాల పైన మనం ఖచ్చితంగా దృష్టి అనేటువంటిది పెట్టవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ కణం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి నెక్స్ట్ విషయం ఏమిటంటే కణజాలాలు. ఈ కణజాలాలను మనం రెండు స్థాయిలలో ఇక్కడ తెలుసుకోవాలి సిలబస్ లో భాగంగా. మొక్కలలోని కణజాలాలు, జంతువులలోని కణజాలాలు. ఇక్కడ మనం బోటనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి వృక్ష కణజాలాల గురించి మనం ఇక్కడ ప్రస్తావనలోకి తెచ్చుకుంటాం. ఈ టాపిక్ అనేటువంటిది మనకు 9వ తరగతిలో ఉంటుంది. ఈ 9వ తరగతి తరువాత మనం గమనించినట్లయితే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మనకు కణ జాల శాస్త్రం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అంతర్నిర్మాణం, ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ప్లాంట్స్ అనేటువంటి చాప్టర్లో ఇచ్చి ఉంటారు. సో మనకు తెలిసి
మొక్కలలోని కణజాలాలను ప్రధానంగా మనం ఇక్కడ రెండు రకాలుగా వర్గీకరణ చేస్తామని తెలుసు. మొదటిది విభాజ్య కణజాలాలు మెరిస్టమాటిక్ టిష్యూస్, రెండవవి శాశ్వతమైనటువంటి కణజాలాలు పర్మనెంట్ టిష్యూస్. ఈ శాశ్వత కణజాలాలలో మళ్ళీ ఇక్కడ సరళ కణజాలాలు, సంక్లిష్ట కణజాలాలు, అక్కడ కూడా సరళ కణజాలాల్లో మళ్ళీ మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం, దృఢ కణజాలము, సంక్లిష్ట కణజాలాల్లో దారువు మరియు పోషక కణజాలం, గ్జైలం అండ్ ఫ్లోయం, ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం ఇక్కడ ప్రస్తావనలోకి తేవలసి ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మోస్ట్లీగా స్కూల్ అసిస్టెంట్ బోటనీలో 5 నుండి 6 ప్రశ్నలు అనేటువంటివి మనం ఈ చాప్టర్ నుండి ఏదైతే కణజాలాల గురించి మాట్లాడుకుంటున్నామో వీటిని మనం గత ప్రశ్నాపత్రాలను పరిశీలనలోకి తీసుకుంటే మనకు తెలిసొస్తుంది. దీని తరువాత అతి పెద్దదైనటువంటి చాప్టర్, చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్, 6వ తరగతి మొదలుకొని మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు తెలుసుకోవాల్సినటువంటి మన ముఖ్యమైనటువంటి చాప్టర్ పేరు ఏమిటంటే మొక్కల ప్రపంచము, ప్లాంట్ వరల్డ్ అనేటువంటిది. మరి మొక్కల ప్రపంచంలో వివిధ రకాలైనటువంటి విభాగాలను మనం ఇక్కడ ఏర్పరచుకోవాల్సి ఉంటుంది అర్థం చేసుకోవడంలో భాగంగా. అందులో అత్యంత ప్రధానంగా దేని గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ అంటే స్వరూప శాస్త్రాన్ని మొదట ప్రస్తావనలోకి తెచ్చుకుంటాం. స్వరూప శాస్త్రము మార్ఫాలజీ అనేటువంటి దాని గురించి మాట్లాడతాం. ఏదైతే మొక్కల యొక్క నిర్మాణం గురించి మనకు తెలియపరుస్తుందో దాన్ని ఇక్కడ స్వరూప శాస్త్రంగా అభివర్ణించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం కొన్ని శాఖీయ భాగాలను, కొన్ని ప్రత్యుత్పత్తి భాగాలను వివరించుకోవడం జరుగుతుంది. అందులో అత్యంత ప్రధానంగా వేరు గురించి కావచ్చు, కాండము, అలాగనే పత్రము, అలాగనే పుష్పము, పుష్ప విన్యాసం ఏ విధంగా ఉంటాయి మొక్కలలో, ఇక్కడ పుష్ప విన్యాసం ఇన్ఫ్లోరెసెన్స్ అనే పేరుతో మనం ఇక్కడ పిలుస్తాం. పుష్ప విన్యాసం తర్వాత ఫలం ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి ప్రధానమైనటువంటి స్వరూప శాస్త్ర విషయాలపైన ఖచ్చితంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. మనం గమనించినట్లయితే 7వ తరగతిలో మనకు పుష్పం నిర్మాణం గమనిస్తాం, మరియు 10వ తరగతిలో పుష్పం నిర్మాణం గమనిస్తాం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం స్వరూప శాస్త్రంలో పుష్పాన్ని భాగంగా గమనిస్తాం. అనగా మనం నేర్చుకునేటువంటి విధానం ఏ విధంగా ఉండాలంటే కింది స్థాయి తరగతుల మొదలుకొని పై స్థాయి తరగతుల వరకు వివరణలో ఇవ్వబడినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం పొరపాటును కూడా మర్చిపోకుండా నేర్చుకోవడానికి అవకాశాన్ని ఖచ్చితంగా కల్పించాలి. సో ఇందులో మనం గమనించినట్లయితే ఇక్కడ వేరు, కాండం, పత్రం ఇవి 3 శాఖీయ భాగాలుగా అభివర్ణించుకుంటాం. ఇక పుష్పం అనేటువంటిది ఒక లైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణం. ఈ పుష్పాల అమరిక విధానాన్ని తెలియపరుస్తుంది పుష్ప విన్యాసం. ఇక ఫలదీకరణ జరిగిన తర్వాత ఏర్పడిన ముఖ్యమైనటువంటివి ఏమిటంటే ఫలాలు. మొక్కలలో వివిధ రకాలైనటువంటి ఫలాలు ఏమున్నాయనేటువంటి వాటి గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం. వీటిలో కూడా చాలా సబ్ టాపిక్స్ అనేటువంటి వాటిని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు వేరు లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, వేరు ఎటువంటి విధులను నిర్వర్తిస్తుంది, వేరు ప్రత్యేకంగా నిర్వర్తించేటువంటి విధులను మనం చెప్పుకునేటువంటి మాటల్లో వేరు రూపాంతరాలు ఏ విధంగా ఉంటాయి, కాండంలోని భూగర్భ కాండాలు కావచ్చు, ఉపవాయుగత కాండాలు కావచ్చు, లేదా ఈ యొక్క వాయుగత కాండాలు కావచ్చు, పత్రం నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, పత్రాల అమరిక విధానం ఏ విధంగా ఉంటుంది, పత్రాలు రకాలనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, పత్రం యొక్క ఈ యొక్క రూపాంతరాలు మనకు ఏ విధంగా మనకు ఇంటర్మీడియట్ స్థాయిలో మనకు ఇక్కడ వివరణను ముందుకు తీసుకొస్తాయి అనేటువంటి విషయాలను గురించి మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం పత్రం విషయంలో. ఇక పుష్పం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంగంగా మనకి ఇక్కడ తెలుసు కదా. పుష్పం అనేటువంటిది మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తిని నిర్వర్తించేటువంటి నిర్మాణం. పుష్పం నిర్మాణం ఏ విధంగా ఉంది, అందులో రక్షక పత్రావళి మరియు ఆకర్షక పత్రావళి యొక్క అమరికను పుష్ప రచన అనే పేరుతో మనం ఇక్కడ పిలుస్తాం. అసలు పుష్పాల రకాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క అండాశయం పుష్పాసనంపై అమరినటువంటి ఆ యొక్క ప్రదేశ అనుసారంగా ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయొచ్చు, పుష్ప రచన ఏ విధంగా ఉంది. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ పుష్పంలో మాట్లాడుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలలో లైంగిక భాగాలు, మనకు కేసరావళి కావచ్చు, అండకోశం కావచ్చు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వాటి గురించి మనం ఇక్కడ పుష్ప భాగంగా వివరించుకుంటూ అసలు పుష్ప విన్యాసాక్షం పైన పుష్పాలు అమరినటువంటి విధానాన్ని మనకు తెలియచెప్పేటువంటి అతి ముఖ్యమైన విషయం. కేవలం ఇంటర్మీడియట్కు పరిమితమైనటువంటి విషయాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. దాని పేరేమిటంటే పుష్ప విన్యాసము, ఇన్ఫ్లోరెసెన్స్ అనేటువంటిది. నిశ్చిత పుష్ప విన్యాసాలు ఏ విధంగా ఉన్నాయి,
అనిశ్చితమైనటువంటి పుష్ప విన్యాసాలు ఏ విధంగా ఉంటాయి, అలాగనే ప్రత్యేకమైనటువంటి పుష్ప విన్యాసాలు ఎక్కడ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనం బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయం ఏమిటంటే పూర్తి స్థాయి ఉదాహరణల పైన మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగనే పుష్పలంలో కూడా ఎగ్జాంపుల్స్ పైన ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. ఈ స్వరూప శాస్త్రాన్ని మనం ఈ విధంగా పూర్తి చేసుకుంటూ మనం ఏం చేస్తామంటే స్వరూప శాస్త్రము నుండి ప్రత్యుత్పత్తి శాస్త్రంలోనికి మనం ఇక్కడ వెళ్తాం. అంటే మొక్కలలో ప్రత్యుత్పత్తి గురించి మనం ఇక్కడ మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ చేస్తాం. మొక్కలలో ప్రత్యుత్పత్తి ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇక్కడ మొక్కలలో 3 రకాలైనటువంటి ప్రత్యుత్పత్తి విధానాలను మనం ఇక్కడ చక్కగా గమనించవచ్చు. మొదటిది శాఖీయ ప్రత్యుత్పత్తి వెజిటేటివ్ రీప్రొడక్షన్, అలైంగిక ప్రత్యుత్పత్తి అసెక్సువల్ రీప్రొడక్షన్, బాగా పరిణతి చెందినటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి సెక్సువల్ రీప్రొడక్షన్. ఇక సెక్సువల్ రీప్రొడక్షన్ విషయంలో మనం గమనించినట్లయితే అసలు సూక్ష్మ సిద్ధ బీజాదం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, స్థూల సిద్ధ బీజాదం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని మాట్లాడుకుంటూనే ఈ పురుష స్త్రీ సంయోగ బీజాలు ఏ విధంగా మరి మొక్కలలో ప్రత్యుత్పత్తిలో భాగంగా లైంగిక ప్రత్యుత్పత్తిలో మనం ఫలాలు ఏర్పడేంత వరకు కూడా మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలదీకరణ జరిగిన తరువాత మనం గమనించినట్లయితే ఈ అండాశయం ఫలంగాను అండాలనేటువంటి విత్తనాలుగాను మార్పు చెందడాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. మరి ఈ విధంగా ఫలదీకరణాంతర మార్పులను గురించి తెలుసుకోవడంతో మనకు మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి పూర్తి కావడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో అదే విధంగా ఈ వృక్ష ప్రపంచం లేదా మొక్కల ప్రపంచం అనేటువంటి దానిలో స్వరూప శాస్త్రము అలాగనే ఏదైతే మనం మాట్లాడుకున్న మొక్కలలో ఈ ప్రత్యుత్పత్తి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చర్చలోకి తీసుకున్నామో ఇవి కాకుండా ఇక ఏ విషయాలు అనేటువంటివి ఉన్నాయో కానీ గమనించినట్లయితే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం అండి. ఇక్కడ మొక్కల ప్రపంచము లేదా వృక్ష ప్రపంచంలో మనకు శరీర ధర్మ శాస్త్రం అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక చాప్టర్ అనేటువంటిది ఇక్కడ మనకు పొందుపరచబడి ఉంటుంది. దాన్ని మనం ఫిజియాలజీ అని అంటాం. ఇక్కడ శరీర ధర్మ శాస్త్రము ఫిజియాలజీ, ఇది కూడా ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధితమైనటువంటి విషయం. అంటే మొక్కలలో జరిగేటువంటి వివిధ రకాలైన జీవక్రియల గురించి సంబంధితమైనటువంటి విషయాలను మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. అసలు ఇక్కడ ఎటువంటి విషయాల గురించినటువంటి ప్రస్తావన మనం ఇక్కడ తీసుకుంటామంటే మొక్కలలోని వేర్లు ఈ యొక్క నీటిని ఖనిజ లవణాలను శోషించుకున్న తరువాత ఈ వేరు వ్యవస్థ నుండి ప్రకాండ వ్యవస్థకు నీటి యొక్క ఊర్ధ్వ దిశాచలనం అనేటువంటి జరుగుతుంది. నీటి ఊర్ధ్వ దిశాచలనం జరగడానికి ముందు నీటి శోషణ జరుగుతుంది. కాబట్టి అసలు వేర్లు అనేటువంటివి నీటిని ఏ విధంగా శోషించుకుంటున్నాయి, సో నీటి శోషణ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. ఇక్కడ అట్ ది సేమ్ టైం వేరు వ్యవస్థ నుండి ప్రకాండ వ్యవస్థకు జరిగేటువంటి ఊర్ధ్వ దిశ నీటి చలనాన్ని మనం ద్రవోద్గమము ఎన్సియంట్ ఆఫ్ శాప్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తాం. కాబట్టి ఆ విషయం గురించి కూడా మనం ఇక్కడ ప్రస్తావనలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ సో ద్రవోద్గమము ఎన్సియంట్ ఆఫ్ శాప్ అనేటువంటిది నీటి శోషణ జరిగిన తర్వాత వేరు వ్యవస్థ నుండి ప్రకాండ వ్యవస్థకు జరిగేటువంటి నీటి యొక్క ఊర్ధ్వ దిశ చలనమును మనం ఏమంటున్నామంటే ద్రవోద్గమం అని చెప్తున్నాం. ఈ ద్రవోద్గమం జరిగిన తర్వాత మొక్కలలో చాలా వరకు నీరు అనేటువంటిది ఆవిరి రూపంలో బయటికి కోల్పోయేటువంటి ఒక ప్రక్రియను గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఆ ప్రక్రియకు మనకు తెలుసు చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇక్కడ ఉంటుంది. దాని పేరే బాష్పోత్సేకము ట్రాన్స్పిరేషన్. ఏదైతే మనం మొక్కలలో అధికమైనటువంటి నీరు ఆవిరి రూపంలో బయటికి పోయేటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ పేర్కొంటామో ఆ బాష్పోత్సేకంలో ఎన్ని రకాలు ఉన్నాయి, పత్రరంధ్రాలు తెరుచుకునేటువంటి మరియు మూసుకునేటువంటి యాంత్రికం ఏ విధంగా ఉంది, బాష్పోత్సేకం యొక్క ఆవశ్యకత అనర్థాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వివిధ రకాలైనటువంటి అంశాల గురించి మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో మనకు ఇవ్వబడినటువంటి స్థాయి వరకు కూడా ఇక్కడ మనం డిస్క్రైబ్ చేసుకుంటాం. మరి మొక్కలలో అధికమైనటువంటి నీరు బయటికి పోవడంతో పాటుగా మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నీటి శోషణతో పాటు ఖనిజ శోషణ కూడా జరుగుతుంది. ఈ నీటి శోషణ జరిగిన అనంతరం ఆకుపచ్చని మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక ప్రక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయని మనకు తెలుసు ఇక్కడ. కాబట్టి తరువాతి విషయంలో భాగంగా మనం చాలా చక్కగా ఏదైతే మనకు 7వ తరగతిలో కిరణజన్య సంయోగ క్రియ జీవులలో పోషణ అనేటువంటి విషయంలో, ఏదైతే 10వ తరగతిలో మొదటి చాప్టర్ అయినటువంటి పోషణ అనేటువంటి విషయంలో ఇవ్వబడిన కిరణజన్య సంయోగ క్రియ, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఇవ్వబడినటువంటి శరీర ధర్మశాస్త్రంలోని కిరణజన్య సంయోగ క్రియ, అన్ని తరగతుల్లో ఉన్నటువంటి
అనేటువంటి అంశాలను కలబోతుగా మనం ఇక్కడ ఏం తెలుసుకుంటామంటే మొక్కలలో ఆహార తయారీ ఎలా జరుగుతుంది, కిరణజన్య సంయోగ క్రియ యాంత్రికం పైన ఎక్కువ దృష్టి మనం పెట్టినట్లయితే ఇక్కడ సంబంధించి మనం గత ప్రశ్నాపత్రాల్లో ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నటువంటి ప్రశ్నలతో పాటుగా 10వ తరగతి స్థాయిలో ఉన్నటువంటి కిరణజన్య సంయోగ క్రియ స్థాయి ప్రశ్నలు మనం ఇక్కడ క్షుణ్ణంగా గమనించవచ్చు. ఇందులో మనం బాగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే PS1 PS2ల మధ్య ఎలక్ట్రాన్ రవాణా ఎలా జరుగుతుంది, ప్రోటాన్ స్థానాంతరణ ఎలా జరుగుతుంది, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఫోటోపాస్ఫోరిలేషన్ అనేటువంటి దానికి ఎంత ఆవశ్యకత ఉంది అనేటువంటిది మాట్లాడుకుంటూ ఇక మనకు పిండి పదార్థం లేదా కార్బోహైడ్రేట్లు తయారయ్యేటువంటి C3 వలయం ఏదైతే ఉందో ఆ యొక్క వలయాన్ని మనం చక్కగా వివరించుకున్నట్లయితే కిరణజన్య సంయోగక్రియ పైన ప్రభావితం చేసేటువంటి కారకాల గురించి మాట్లాడుకుంటే అక్కడితో మనకు కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశం పూర్తవుతుంది. మరి మొక్కలన్నీ కూడా శక్తిని అనేటువంటి దాన్ని కేవలం శ్వాసక్రియ ద్వారానే పొందుతున్నాయి. మరి మొక్కలలో శ్వాసక్రియ రెస్పిరేషన్ ఆఫ్ ది ప్లాంట్స్ అనేటువంటి దాన్ని మనం 10వ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా తెలుసుకునేటువంటి విధానంలో మనకి ఇక్కడ అవాయు శ్వాసక్రియ ఏమిటి, వాయు సహితమైనటువంటి శ్వాసక్రియ ఏమిటి, ఈ ఏరోబిక్ అనేటువంటి లేదా వాయు సహితమైనటువంటి శ్వాసక్రియలో వివిధ రకాలైనటువంటి స్టేజెస్ను మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ గ్లైకోలసిస్ ఏమిటి, ఆక్సిడేటివ్ డికార్బోక్సిలేషన్ చర్యలు ఏమిటి, క్రైబ్స్ వలయం ఏమిటి, ఎలక్ట్రాన్ రవాణా యాంత్రికం ఏ విధంగా ఉంది, అసలు ఆక్సిజన్ సమక్షంలో ఏటీపీలు ఏ విధంగా తయారవుతున్నాయి, శ్వాసక్రియను ఏ రకమైనటువంటి కారకాలు అనేటువంటి ప్రధానంగా ప్రభావితం చేస్తాయి, ఇటువంటి వివిధ రకాలైనటువంటి విషయాల గురించి మనం ఎక్కడ తెలుసుకోబోతున్నామంటే శ్వాసక్రియ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అనేటువంటి విషయంలో భాగంగా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ శరీర ధర్మ శాస్త్రంలో మనం గమనించినట్లయితే మొక్కలలో పెరుగుదల అనేటువంటి దాన్ని ప్రభావితం చేస్తూ కొన్ని రసాయనాలు అనేటువంటివి ప్రధానంగా కారకాలుగా పనిచేయడం జరుగుతుంది. మరి మొక్కలలో విడుదలైనటువంటి హార్మోన్లను మనం ఫైటో హార్మోన్లు లేదా వృక్ష హార్మోన్లు అనే పేర్లతో పిలుస్తాం. మీకు తెలిసి 5 రకాలైనటువంటి వృక్ష హార్మోన్లు పరిచయమై ఉంటాయి మీకు ఇక్కడ. ఆక్సిన్లు, జిబ్బరిలిన్లు, సైటోకైనిన్లు, అబ్సిసిక్ యాసిడ్, అలాగనే ఇథిలిన్ లాంటివి ఈ విధమైనటువంటి 5 రకాలైనటువంటి ఫైటో హార్మోన్ల యొక్క శరీర ధర్మ క్రియలు ఏ విధంగా పనిచేస్తాయి, అక్కడ పనిచేసినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలకు ఆవశ్యకతను ఇస్తూ పూర్తి స్థాయిలో మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు 10వ తరగతిలో ఇవ్వబడినటువంటి రసాయనిక సమన్వయం జీవులలో అనేటువంటి చాప్టర్ మొదలుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ శరీర ధర్మ శాస్త్రంలో భాగంగా మనం ఇక్కడ మొక్కలలో విసర్జన అనేటువంటి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కేవలం 10వ తరగతికి సంబంధితమైనటువంటి విషయం. మొక్కలలో ఏర్పడినటువంటి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొక్కలు వివిధ రకాలైనటువంటి భాగాలలో దాచుకోవడం అనేటువంటి జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి రూపాలు అనగా 5 రూపాల్లో దాచుకుంటాయి. ఇక్కడ ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెసిన్లు, జిగుర్లు, అలాగనే లాటెక్స్ అనేటువంటి 5 రూపాలలో మనకి ఇక్కడ మొక్కలు అనేటువంటివి వ్యర్థ పదార్థాలను దాచుకుంటున్నాయి. ఈ విషయాలను మనకు చక్కగా తెలియచెప్పేటువంటి టాపిక్ అయినటువంటి ఎక్స్క్రిషన్ ఇన్ ప్లాంట్స్ లేదా మొక్కలలో విసర్జన అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా శరీర ధర్మశాస్త్రం అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ పూర్తి స్థాయిలో ఫిజియాలజీని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం జీవశాస్త్రంలో వృక్షశాస్త్ర విభాగానికి సంబంధించినంత వరకు వృక్ష ప్రపంచం అనేటువంటి చాప్టర్ను మనం స్వరూప శాస్త్రం గాను మరియు ప్రత్యుత్పత్తి స్వరూప శాస్త్రం గాను అలాగనే శరీర ధర్మ శాస్త్రం గాను అనేటువంటి 3 విభాగాలుగా ఇక్కడ వివరించుకోవడం జరిగింది. ఇక మొక్కల యొక్క ఆవశ్యకతను గురించి కూడా ఒక జనరల్గా మనం కొంత టాపిక్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఎక్కువ అంశాలను తెలుసుకోవడానికి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశాన్ని కల్పించేటువంటి మన వృక్షశాస్త్ర రిలేటెడ్ చాప్టర్ ఏమిటంటే వృక్ష ప్రపంచం అనేటువంటిది. ఇక మనకు జంతు ప్రపంచం అనిమల్ వరల్డ్ అనేటువంటిది జీవశాస్త్రంలో మనకు జువాలజీకి సంబంధితమైనటువంటి విషయం. ఈ పర్యావరణంలో కూడా మనకు వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉత్పత్తిదారుల సంఖ్య అనేటువంటిది మొదటి స్థాయిలోనే ఉంటుంది. వెళ్ళే కొద్దీ ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు అనేటువంటి అంశాలను మనం జీవశాస్త్రంలో జంతు శాస్త్రానికి సంబంధించి రిలేటెడ్గా చెప్పుకుంటూ శక్తి ప్రపంచం కావచ్చు, జీవశాస్త్రంలో ఇటీవల పోకడలు కావచ్చు, వీటిని జంతు శాస్త్రానికి సంబంధితమైనటువంటి అంశాలుగా మీరు అర్థం చేసుకోగలరు. సో ఈ విధంగా మనం చక్కగా సిలబస్కు సంబంధితమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు ఏ విధంగా అయితే తెలుసుకున్నామో ఇంతే చక్కగా మనం తరువాతి వీడియోస్లో భాగంగా ఏం చేసుకుంటామంటే ప్రతి టాపిక్ను కూడా మనం
పూర్తి స్థాయిలో విశ్లేషణాత్మకంగా తెలుసుకుంటూ ఆ స్థాయిలో మనకు గతంలో ఎటువంటి ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగిందని తెలుసుకుంటూనే ఇక్కడ మనం కొన్ని మాదిరి ప్రశ్నలు అనేటువంటివి కూడా మీకు నేను తెలియచెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో కాబట్టి మీరు ఖచ్చితంగా చక్కగా ఈ ఆన్లైన్ వీడియోస్ అనేటువంటి వాటిని ఫాలోఅప్ చేసుకున్నట్లయితే విద్యార్థులారా ఈ రాబోయేటువంటి డిఎస్సిలో మనం ఖచ్చితంగా కూడా విజేతలుగా నిలబడడానికి అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. సో మీ ప్రయత్నం అనేటువంటిది బాగా దృఢంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయం అనేటువంటి దాన్ని మీరు పొందడానికి అవకాశం అనేటువంటి దొరుకుతుంది. సో కాబట్టి మీ ప్రిపరేషన్కు ఏ స్థాయిలో మీకు ఈ సబ్జెక్ట్ అనేటువంటిది అవసరం అవుతుందో ఆ స్థాయిలోనే మనం ఇక్కడ 6వ తరగతి మొదలుకొని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు కూడా మనం పాఠాలను బోధించుకుంటూ చక్కగా ప్రశ్న విధానాన్ని నేర్చుకుంటూ చక్కగా గత ప్రశ్న పత్రాలను మనం ఇక్కడ విశ్లేషణ చేసుకుంటూ ఉండేటువంటి విధానంలో మీకు ఇక్కడ ఈ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నా సో ఇంకెవరికైనా చెప్పడం అనేటువంటిది ఖచ్చితంగా చేయండి. ఇక్కడ అవనిగడ్డ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ అనేటువంటిది మనకు యూట్యూబ్ ఛానల్గా చాలా పేరు ప్రఖ్యాతలు అనేటువంటివి తెచ్చుకోవడం జరిగింది. మనకు ఇక్కడ ఈ ఛానల్ ప్రకారము మీకు అన్ని సబ్జెక్టుల పరంగా గురుకుల డిఎస్సి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి విభాగాల్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ ను అత్యంత నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత అందిస్తున్నటువంటి ఏకైక ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ సంస్థ ఏమిటంటే ఈ అవనిగడ్డ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ అనేటువంటివి. సో తరువాతి వీడియోలో భాగంగా మనం ఇక్కడ ప్రతి టాపిక్ ను వివరించుకుంటూ ఉన్నటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం.